లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేయగానే నరేంద్ర మోడీ సరెండర్ అయ్యారని ఆరోపించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందాన్ని తానే కుదిర్చినట్లు గతంలో ట్రంప్ ప్రకటన చేయడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై నిప్పులు చెరిగారు. మంగళవారం మధ్యప్రదేశ్ భోపాల్లోని రవీంద్ర భవన్లో జరిగిన కార్యక్రమంలో రాహుల్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కొద్దిపాటి ఒత్తిడి వచ్చినా బీజేపీ, ఆర్ఎస్ఎస్ భయపడిపోతాయన్నారు. ఒత్తిడికి తట్టుకోలేక బీజేపీ, ఆర్ఎస్ఎస్ పారిపోతాయని విమర్శలు గుప్పించారు. అమెరికా నుండి డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి నరేందర్ సరెండర్ అని చెప్పగానే ఇక్కడ ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ఎస్ఆర్ అంటూ కాల్పుల విరమణకు అంగీకరించారని రాహుల్ హాట్ కామెంట్స్ చేశారు. స్వాతంత్ర పోరాట సమయం నుండి కూడా ఆర్ఎస్ఎస్ నాయకులకు లొంగిపోయే గుణముందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ కాంగ్రెస్కు లొంగిపోయే, భయపడే స్వభావం లేదన్నారు. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్ వంటి నాయకులు అత్యంత బలమైన శక్తులకు వ్యతిరేకంగా పోరాడారని పేర్కొన్నారు. 1971 యుద్ధంలో కూడా అమెరికా ఒత్తిళ్లకు తలగ్గకుండా దివంగత ప్రధాని ఇందిరాగాంధీ నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. కాగా ప్రధాని మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ను ఉద్దేశించి తాజాగా రాహుల్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి.